బోర్డు పెట్టేదాకా వస్తాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నా సక్సెస్ వెనకాల మా సార్ సపోర్ట్ చాలా ఉంది నాకు. ఇక్కడ ఎవరైనా సంధ్యా పోషపైన సైదులు పోషపైన చాలా చాలా హ్యాపీగా ఉండవచ్చు. చూస్తుంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 6వ సంవత్సరం అన్నమాట మీ బిజినెస్ స్టార్ట్ చేస్తే. కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు చాలా రకాలుగా అవమానాలు అడ్డంకులు చాలా వస్తాయి. ఒకటే పూర్ణ మేడంకి ఎప్పుడు చెప్తుండే అనమాట, ఏది చెప్పినా కూడా ఎవరు చెప్పినా నో చెప్తున్నారంటే మా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ సారే ఒప్పుకోకపోతుండే. కానీ డబ్బులు చూపించండి మేడం, సక్సెస్ చూపించండి, ఇన్కమ్ చూపించండి, ఖచ్చితంగా మీతో పాటు వస్తారు అని చెప్పారు. అది ఈ రోజు నిజమైందా లేదా? ఈ రోజు ఇప్పటిదాకా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే స్టేజ్ మీద ఇప్పటిదాకా మేడం చెప్పారు కదా, ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని. అన్నిటికి అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాం ఈరోజు. అంటే మంచి కారు, మంచి ఇల్లు, హెల్త్, ఇంకొక కార్, సెకండ్ కార్ తీసుకున్నాం. తర్వాత మంచిగా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. తర్వాత ఏంటి అని అంటే ఒక ఉమెన్ ఐకాన్ నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. చాలా చాలా హ్యాపీ ఉందండి. మా గ్రేట్ అప్లైన్స్ అందరికీ, ప్రెస్టీజ్ బిల్డింగ్ టీమ్ కి, నా తల్లిదండ్రులకి ఖచ్చితంగా కృతజ్ఞతగానే ఉంటా. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంత సార్ చెప్పేసి కాబట్టి స్టోరీస్ అంటే అందరికి ఇష్టమా? ఎస్ ఆర్ నో? ఇష్టం. ఒక ఊర్లో ఒక 10 మంది దొంగలు అనమాట ఒక ఊరు చివర నించొని ఈ రోజు ఏదైనా ఒకటి కొట్టేసేయాలని ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నారు అన్నట్టు. అక్కడే ఈ 10 మంది మాట్లాడుకుంటున్నారేమో కానీ ఒక పెద్ద ఆయన ఏంటి అని అంటే ఒక మేక పిల్లని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఈ పెద్ద ఆయనను చూసిన ఈ 10 మంది దొంగలు ఏం చేసిండ్రు అని అంటే ఎట్లయినా ఆ మేక పిల్లని మనం కొట్టేసేయాలి, ఎట్లయినా ఆ మేక పిల్లని కొట్టేసేయాలని నడుస్తూ ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యారు అనమాట. ఈ 10 మంది ఎట్లయినా మేకపిల్ల, అల్టిమేట్ గోల్ ఏంది? మేకపిల్ల. ఎస్ ఆర్ నో? అందరు రెడీ ఉన్నారా? ఇంట్రెస్ట్? ఆ 10 మంది దొంగలు ఏం చేశారంటే ఇద్దరిద్దరుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ లో నిల్చున్నారు. నడుచుకుంటూ పోతా ఉంటే ఈ పెద్ద మెడల పైన అంటే మేకపిల్ల చిన్నది కదా ఎత్తుకొని పోతున్నాడు. ఆ ఫస్ట్ ఇద్దరు ఏమన్నారు అని అంటే గట్టిగా నవ్వుతూ, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, పంది పిల్లని తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి అన్నారు. పంది పిల్ల అనగానే షాక్ అవుతాడు. అరే ఏంటి పంది పిల్ల అంటున్నావు, మేకపిల్ల కదా నేను ఎక్కపోయాదని చెప్పేసి ఇంకొంచెం ముందుకు పోతారు. ఇంకొక ఇద్దరు సేమ్ గట్టిగా నవ్వుతూ మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడతారు. ఏం పిచ్చా, ఏం తీసుకోబోతున్నావు, అర్థమవుతుందా నీకు అని చెప్పేసి అంటారు. మళ్ళీ అదే విధంగా ఏంటి అని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తారు. ఇంకొక ఇద్దరు ఏంటి అంటే సేమ్ రిపీటెడ్ గా మళ్ళీ మెంటల్ ఏమైనా ఉందా నీకు అని చెప్పేసి మళ్ళీ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత నవ్వుని బిగబట్టుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. ఎందుకు నవ్వుతున్నారో ఈ పెద్ద ఆయనకు అర్థమైంది. నా దగ్గర ఉన్నది డౌట్ వచ్చింది మేకపిల్ల అని చెప్పేసి దాన్ని కిందికి దింపి చూస్తాడు అనమాట. కానీ నాకు అలా మేకపిల్ల కనబడుతుంది, వీళ్ళకేమో పంది పిల్ల అంటారు, ఏంటిది అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత ఒకటే మాట లాస్ట్ ఇద్దరు మెంటల్ ఏమైనా ఉందా నీకు అని చెప్పేసి. అరే ఇంత మందికి పంది పిల్లలాగా కనబడుతుంది, నాకు ఒక్కరికి మేక పిల్లలాగా కనబడుతుంది అని చెప్పేసి నిజంగా ఇంతమంది చెప్తున్నారంటే నిజంగా ఇది పంది పిల్లనేమో అని చెప్పేసి ఆ పక్కనే ఉన్న బురద గుంటలో ఆ మేక పిల్లని ఎత్తేసి వెళ్ళిపోతారు. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే చాలా మంది ఇంత విన్న తర్వాత మనము అతనికి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ మాటలు పట్టుకొని మేక పిల్లని వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ జస్ట్ వెయిట్, ఇక్కడ మనమందరం ఏం చేస్తున్నామంటే ఇదంతా వింటాము, చూస్తాము, ఇదంతా లక్షలు అంటారు, కార్లు అంటారు, అప్పులు తెచ్చుకుని కార్లు కొనంటారు, నేషనల్ అవార్డ్స్ అంటున్నారు. ఇదంతా ఎట్లా అని చెప్పేసి అందరికీ క్లారిటీ వస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత మంది మాటలు అట్లే ప్రెస్టీజ్ కూడా వదిలేసి మన దాంట్లో మనం పోతున్నాం. సేమ్ యథావిధిగా ఎక్కడున్నామో అక్కడే ఉంటాం, జీవితమే మారదు. ఇప్పుడు మన పైన మనకు నమ్మకం ఉండాలా, మంది పైన నమ్మకం ఉండాలా? మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఈ ప్లాన్ అంతా విన్నది ఎవరు, చూసింది ఎవరు, సక్సెస్ అవుతున్నా అనుకున్నది ఎవరు? మీరే కదా. నేను అనుకున్నా కాబట్టి నాకు అట్లా చాలా మంది నువ్వు తీసుకున్నది రైట్ ఆపర్చునిటీ కాదు, రాంగ్ అని చెప్పేసి చాలా మంది నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు ఎవరి మాటలు వినలేదు కాబట్టి మీ ముందు అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకొని మీ ముందు